ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. టాబ్లెట్స్కి కాదు, మన ఇంట్లో వాడే ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయే టిప్ అది. మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే వాటిల్లో ఏది ఎన్ని రోజులు వాడాలో ఈరోజు నేను మీకు చెప్తాను. ఈ రీల్ని వెంటనే సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ వన్, అండర్ గార్మెంట్స్. మన ఇంట్లో మనం వాడే అండర్ గార్మెంట్స్ని, ఇన్నర్ వేర్ని ప్రతి 6 monthsకి మనం మార్చేయాలి, కొత్త వాటితో రీప్లేస్ చేయాలి. సెకండ్ వన్, బ్రష్. మనం పళ్ళు తోముకునే బ్రష్ని ప్రతి 3 నెలలకి ఒకసారి ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవాలి. బాత్ టవల్స్. మనం స్నానం చేసి తుడుచుకున్న టవల్స్ని ప్రతి 3 రోజులకి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. డైలీ క్లీన్ చేసుకునే హ్యాబిట్ ఉంటే చాలా మంచిది, లేదు అంటే ఎవ్రీ 3 యూజెస్కి మన బాత్ టవల్ని మనం క్లీన్ చేసుకోవాలి. పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్స్, వీటిని ఎవ్రీ వీక్ కొత్త వాటితో రీప్లేస్ చేసుకోవాలి, పాత వాటిని క్లీన్ చేసుకోవాలి. పిల్లో కవర్స్ని ఇఫ్ పాసిబుల్ 3 daysకి ఒకసారి మీరు మార్చుకుంటూ ఉంటే ఇంకా బెటర్. బెడ్షీట్స్ని వీక్లీ వన్స్ సరిపోతుంది. ఇక నెక్స్ట్, కిచెన్ స్పాంజ్ అలాగే బాడీ స్పాంజ్. ఈ బాడీ స్పాంజ్ అండ్ కిచెన్ స్పాంజ్ని ఎవ్రీ 2 weeksకి ఒకసారి కొత్త దాంతో రీప్లేస్ చేయాలి. అందులో కనిపించిన బ్యాక్టీరియా ఉంటుంది, మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది పోదు. కాబట్టి కిచెన్ స్పాంజ్ కానీ మన బాత్రూంలో మన బాడీ స్పాంజ్ కానీ దీన్ని ప్రతి 2 weeksకి ఒకసారి కొత్త దాంతో రీప్లేస్ చేయాలి. మరి ఇవన్నీ నేను చెప్పేటప్పుడు మీరు చూసే ఈ మొబైల్ ఫోన్ని ఎవ్రీడే నైట్ కొడుకునే ముందు శానిటైజర్తో కానీ లేదంటే పొడి క్లాత్తో కానీ స్క్రీన్ మొత్తం క్లీన్ చేసుకుని ఫోన్ పైన కింద తుడుచుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి రీయూజ్ చేసుకోవాలి. ఇక లాస్ట్, మీ డర్టీ మైండ్స్. ఇప్పుడు నేను మాటలు చెప్తుంటే వినకుండా స్క్రోల్ చేసేస్తున్నారు కదా, ఈ డర్టీ మైండ్స్ని ఇప్పుడే క్లీన్ చేసుకోవాలి. మరి ఇంకెంత కలిసి ట్రై చేసేయండి.